ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు నేను అటుకులు మిక్సర్ చేస్తాను. దానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టేసుకుని వాటికి ఏంటంటే చూడండి అటుకులు, తర్వాత పుట్నాలు, పల్లీలు, కొబ్బరి, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా. ఓకేనా, ఇవి కావాలి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే అటుకుల్ని బాగా ఫ్రై చేసుకుందాం పొడి పెనంలో. అవి మాత్రం చేస్తాను. ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం, బాగా వేయించుకుందాం. పొడి పెనంలోనే వేయించుకోవాలి, బాగా వేయించుకుందాం. ఇప్పుడు మనం టైం సేవ్ అవడానికి ఏం చేద్దామంటే ఈ చిన్న మిక్సీ జార్లో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, అన్నీ సమానంగానే తీసుకోవాలి. వేగిపోయినాయి కదా, దీన్ని వేరే పాత్రలోకి తీసేసి చూడండి దీనిలో చాట్ మసాలా వేసాను. చాట్ మసాలా అన్న వేసుకోవచ్చు, గరం మసాలా అన్న వేసుకోవచ్చు. దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం వేయించేసుకున్న అటుకులు దీనిలో పెట్టేసుకుందాం. ఈ డ్రై పాన్లోనే మనం ఏం చేద్దామంటే పల్లీలు వేసుకుందాం. ఫస్ట్ పల్లీలు కొంచెం బాగా వేగేంత వరకు పల్లీలు వేసుకుందాం. ఇలాగ పూర్తిగా చక్కగా వేగేంత వరకు వేయించుకుందాం. దీనిలోనే పచ్చి కరివేపాకు వేసుకుందాం. చూడండి ఇలాగ చక్కగా అన్ని పొడి పెనంలోనే వేయించుకోవాలి. ఈ కరివేపాకు, ఈ పల్లీలు 3 వంతులు వేగిన తర్వాత మనం పుట్నాలు వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేయించాలి. ఆల్రెడీ ఇవి వేగినప్పటికీ కూడా ఇంకా కొంచెం వేస్తే బాగుంటాయి. ఇవి పూర్తిగా వేగాక మాత్రమే మనం కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది, కమ్మగా ఉంటుంది అన్నమాట మిక్సరు. దీనిలో కొంచెం పసుపు వేద్దాం. నెక్స్ట్ మనం కొంచెం కొబ్బరి పొడి వేసుకుందాం. వీటికి కొలతలు ఏమి ఉండవు, అప్రాక్సిమేట్లీ మనకి ఎంత అవసరమో వేసుకోవడమే. ఓకే, ఇదిగో ఇలా వేసేసి జస్ట్ దీన్ని ఇలాగ ఒకసారి 1 సెకండ్ ఇలా వేయించేసి ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకున్న ఈ అటుకులను కూడా దీనిలో వేసేద్దాం. వేసేసి చక్కగా కలబెట్టేద్దాం. అంటే అన్నీ బాగా కలిసేలాగా కలబెట్టుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది, మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్గా ఇవి చాలా బాగుంటాయి, రుచి అద్భుతంగా ఉంటుంది.
తర్వాత ఇది ఇలా ఉండగానే మనం ఏం చేద్దామంటే 2 వెల్లుల్లిపాయలు క్రష్ చేసుకొని వేద్దాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఉప్పు కారం తర్వాత షుగరు తర్వాత చాట్ మసాలా ఇదంతా మనకి ఎంత కావాలో కొంచెం వేసి ఒకసారి కలిపేసి దాన్ని టేస్ట్ చేద్దాం. అప్పుడు దీనిలోకి సరిపోయింది అంటే మనకి ఇంకా అది అట్టే పెట్టుకోవచ్చు. చాలేదు అంటే మళ్ళీ వేసుకుందాం. ఎందుకంటే మనకి ఇది టేస్ట్ చేసినప్పుడు అన్నీ అంటే ఉప్పు కారం స్వీట్ అన్నీ సరిపోయో లేదో తెలుసుకుందాం. ఓకేనా? ఓకే, బాగుంది, సరిపోయింది. ఇంకా కొద్దిగా వేద్దాం. చూడండి ఎంత గలగల్లాడుతుంది కదా, ఇంత సౌండ్ వచ్చేలాగా గలగల్లాడేంత వరకు వేయించుకోవాలి మనం. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉండే అటుకుల మిక్సర్ రెడీ అయింది. ఓకేనా? హాయ్. చూడండి అటుకుల మిక్సరు రెడీ అయిపోయింది. అసలు చక్కగా ఇలా తీసుకుని వేసుకుంటే కరివేపాకుతో సహా ఇలా ఉండాలన్నమాట సౌండ్. ఓకేనా? చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. బాయ్. ఇది ఆర్నమెంటల్ పచ్చిమిర్చి అన్నమాట. ఫస్ట్ ఫ్లవర్స్ చూడండి వైలెట్ కలర్లో ఉన్నాయి కదా, తర్వాత ఏమో గ్రీన్ కలర్లో పచ్చిమిర్చి వస్తాయి. కొంచెం అదే మిడిల్ స్టేజ్లోనేమో పర్పుల్ కలర్ వస్తాయి. ఆ తర్వాత ఏమో వైలెట్ వస్తాయి. పర్పుల్ కలర్ నుంచి కొంచెం లైట్ వైలెట్ వస్తాయి. లాస్ట్న ఇలా రెడ్గా వస్తాయి అన్నమాట. 5 కలర్స్ మారుతుంది ఇది. తర్వాత నేను చూడండి ఇది ఒక బిళ్ళగన్నేరు, తర్వాత ఏమో పైన ఒక ఇది ఉంది కదా ఎడీనియం ప్లాంట్, మంచి కలర్, ఇది చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా ఇక్కడ ఒక పింక్ ఉన్నది. ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్న రకరకాల క్రోటాన్స్. చూడండి చాలా రకాలు ఉంటాయి నా దగ్గర. ఒకసారి మీకు చూపిద్దాం అనేసి వీడియో చేస్తున్నాను. చాలా అంటే చాలా రకాలు ఉంటాయి, మంచి మంచి. ఇంకా అన్నీ తీయలేదు, కొద్దిగా దగ్గరలో అనేవి మాత్రం తీసాను. ఇది ఒక క్రోటాను, ఇదేమో ఇదొక చెట్టు, ఇదేమో ఏంటంటారు రబ్బర్ చెట్టు, ఇదేమో క్రోటాను.